Hello, welcome to Bintu Education Hub. If you are new visitors to our channel, please like and subscribe, share the videos. Mental Ability Chapter 3. ఇది వచ్చేసి pattern completion. Pattern completion is a process to find out the missing part of an incomplete figure. ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ ఉంటుంది, పక్కన ఆన్సర్స్ 4 ఫిగర్స్ ఇస్తారు. మనకి ఈ క్వశ్చన్లో 3 పార్ట్స్ ఉంటాయి. ఒక పార్ట్ మిస్సింగ్ ఉంది. ఈ మిస్సింగ్ పార్ట్ అనేది ఇన్కంప్లీట్ ఉంది. మనం దాన్ని ఈ 4 ఇమేజెస్లో నుంచి ఏది మనకి దీనికి సూటబుల్ అవుతుందో అదే మనం పెట్టాలి. అదే మనకి ఆన్సర్ అవుతుంది. ఒకసారి ట్రై చేద్దాము. ఇవన్నీ ఈజీనే. ఫస్ట్ ఇమేజ్ చూడండి సరిగ్గా. 3 పార్ట్స్ ఉన్నాయి, 4th పార్ట్ లేదు. ఇక్కడ మనకి ఏం డ్రా చేసుకొని చూడండి. మామూలుగా ఈ పార్ట్ నేను ఇక్కడ డ్రా చేస్తాను. మామూలుగా మనకి ఇలా గీత వస్తుంది. మళ్ళీ ఇక్కడ స్ట్రేట్ లైన్ ఇట్లా, మళ్ళీ ఇంకో లైన్ ఇక్కడ 2 లైన్స్ రావాలి. ఇలా స్ట్రేట్ లైన్ వస్తుంది. ఇక్కడ చూడండి 2 లైన్స్ ఉన్నాయి, స్ట్రేట్ లైన్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. 2 లైన్స్ ఉన్నాయి కానీ ఇది రివర్స్ ఉంది, అంటే ఇది కాదు. 2 లైన్స్ ఉన్నాయి కానీ ఇది కిందికి ఉంది, మొత్తం ఆపోజిట్ డైరెక్షన్. సో ఇది కూడా కాదు, ఇది కూడా డైరెక్షన్ వేరుంది. ఈ 3 డైరెక్షన్స్ అనేది డిఫరెంట్గా ఉన్నాయి. మనకి సేమ్ ఫిగర్ ఏముంది, ఇది చూడండి. ఈ ఫిగర్ మనం ఇక్కడ పెట్టి చూడండి, ఇమాజిన్ చేసుకోండి. ఇక్కడ పెడితే ఎలా ఉంటుందో సేమ్ ఇదే ఫిగర్. సో మనకి సేమ్ ఇదే కాబట్టి ఆన్సర్ ఏంటిది 1, ఆప్షన్ 1. ఫస్ట్ వన్ ఈజ్ ఆప్షన్ 1. చూసుకోండి ఒకసారి. ఇలా రావాలి, నెక్స్ట్ ఇలా, నెక్స్ట్ ఇలా. ఇది కంప్లీట్ అయినట్టు. 4 ఆప్షన్లో మనకి ఫస్ట్ వన్ ఈజ్ ఆప్షన్ 1 ఆన్సర్. నెక్స్ట్ సెకండ్. ఇవన్నీ ఓన్లీ ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాను, ఒక 5-6 ఉంటాయి. నెక్స్ట్ మీకు క్వశ్చన్స్ చూపిస్తాను. ఇవి చూడండి, ఇది క్వశ్చన్. ఇవి 4లో ఈ ఇమేజ్ ఇక్కడ మిస్సింగ్ అయ్యే పార్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మిస్సింగ్ ఏమవుతుంది, ఫస్ట్ మనం ఇమేజ్ని డ్రా చేద్దాం. ఇక్కడ మనకి ఏముంది, ఇక్కడ ఇమేజ్ ఇలా రావాలి. సో ఇది కంప్లీట్ అయినట్టు. మళ్ళీ మధ్యలో స్ట్రైట్ లైన్ ఉంటుంది, మళ్ళీ దానికి ఇలా ఉంటుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫిగర్ ఎక్కడ ఉందో. ఇక్కడ డ్రా చేయండి ఒకసారి. ఇది డ్రా ఇలా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి మధ్యలోంచి లైన్ వచ్చి ఇలా వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇది ఇలా ఉంది కానీ ఇక్కడ మన లెంత్ అనేది టోటల్ రావాలి. ఇది టోటల్ రాలేదు. ఫస్ట్ ఫిగర్ చూడండి ఒకసారి, లెంత్ టోటల్ రావాలి, ఇది టోటల్ రాలేదు. మళ్ళీ ఇక్కడ మనకి యారో అనేది ఇది ట్రయాంగిల్ రివర్స్లో ఉంది. ఇది సో ఇది రాంగ్, ఇది కాదు. నెక్స్ట్ ఇక్కడ మనకి లైన్ రివర్స్లో ఉంది, సో ఇది అసలే కాదు. ఇది చూడండి, ఇది మ్యాచ్, 2 మ్యాచ్ అవుతున్నాయి. మళ్ళీ లైన్ కూడా మ్యాచ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇది మ్యాచ్ అవుతుంది కానీ ఇక్కడ ఓన్లీ లైన్ ఇచ్చాడు, ఇక్కడ ట్రయాంగిల్ అనేది షేప్ ఇవ్వలేదు. సో ఇది కూడా రాంగ్. మనకి ఆప్షన్ 1, 1, 2, 3 ఈ 3 రాంగ్. ఆన్సర్ ఏంటి, థర్డ్ ఆప్షన్. ఫిగర్ ఈజ్ సెకండ్ క్వశ్చన్, థర్డ్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఈ ఫిగర్ ఇచ్చారు మిగతా 4 నుంచి. మనకి ఇక్కడ 2 ప్లేన్ ఉన్నాయి, సో ప్లేన్ అవసరం లేదు, సో ఇది కాదు. నెక్స్ట్ ఈ 3 ఇమేజెస్ని మనం చూడాలి సరిగ్గా. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఇక్కడ 3 డాట్స్, సింగిల్ డాట్స్ ఇది ఇచ్చాడు. ఓకే, మ్యాక్సిమం అందరూ ఇది అనుకుంటారు ఆన్సర్, సేమ్ ఉంది కాబట్టి. కానీ ఇక్కడ మనం చూసుకోవాలి, ఆప్షన్ చూసుకోవాలి. ఇక్కడ 1, 3 అండ్ 1 ఆపోజిట్ ఉంది. ఇక్కడ 1, 1 అనేది పక్కన ఉంది, సో ఇది కాదు. ఫస్ట్ అండ్ సెకండ్లోనే మనకి ఏదో కరెక్ట్ చూడండి. మ్యాక్సిమం చాలామంది ఇది ఇలా చూసేసి ఫస్ట్ అని పెట్టేసి వెళ్ళిపోతారు. ఈ 2 అయితే కాదు, కానీ ఇది కూడా కాదు. మనది ఇది యాంటీ క్లాక్ వైస్ వస్తుంది. మన డైరెక్షన్ చూడండి, తిరగాలి. ఇక్కడ నుంచి ఇటు వచ్చినప్పుడు ఏమవుతుంది చూడండి, ఇది ఉందా 1 ఇటు వెళ్తుంది, 3 ఇటు వస్తుంది, మళ్ళీ 1, మళ్ళీ 3
ఇవి అనేది డైరెక్షన్ అనేది మారుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 1 ఇటు వచ్చిందా, ఓకే. నెక్స్ట్ 3 వచ్చిందా, ఓకే. నెక్స్ట్ ఇలా అర్థమవుతుందా? ఒకసారి మళ్ళీ చూద్దాం. వన్ ఉందా, ఇటు వచ్చిందా, ఓకే. నెక్స్ట్ 3, నెక్స్ట్ ఈ 1 ఇటు, మళ్ళీ 3 ఇటు, యాంటీ క్లాక్ వైజ్ వెళ్తుంది. సో మనకి ఏంటిది, దీని ఆప్షన్ ఆన్సర్ 2. ఈ రెండు అసలే కాదు, చాలామంది ఇది పెట్టేసి వస్తారు, కానీ చూసుకోండి ఫిగర్. కానీ మనకి ఆన్సర్ వచ్చేసి 2. కొన్ని క్వశ్చన్స్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, రొటేషన్స్ అన్నీ అడుగుతూ ఉంటారు. మన క్వశ్చన్స్ చూడండి బాగా కేర్ఫుల్గా. మన సేమ్ ఉంది అని చెప్పేసి సేమ్ పెట్టద్దు, ఆన్సర్ వేస్ట్గా మార్క్స్ కట్ అవుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ 4th క్వశ్చన్. ఈ ఫిగర్లో చూడండి, నెక్స్ట్ 4 ఫిగర్స్ ఇచ్చాను. మన ఫస్ట్ ఇక్కడ చూడండి 3 ఫిగర్స్. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫిగర్ ట్రయాంగిల్ రివర్స్ అయింది. ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ట్రయాంగిల్ ఉంది. ఈ ట్రయాంగిల్ ఇక్కడ ఏముంది, మనకి రివర్స్లో ఉంది, ఓకే. నెక్స్ట్ మన ఇప్పుడు ఈ ఫిగర్ని కూడా రివర్స్లో చూడండి. ఇక్కడ ఎలా ఉంది, ఓకే. రివర్స్ అంటే ఏమవుతుంది, ఇక్కడ లైన్ వచ్చి ఇక్కడ డాట్ ఉంటుంది, ఓకే. ఇక్కడ ఎలా ఉంది చూడండి, ఇది సేమ్ ఉంది, సో ఇది కాదు, ఇది ఓకే. చూద్దాం. నెక్స్ట్ 2 డాట్లు ఉన్నాయి, సో ఇది కూడా కాదు. ఇది కింద ఉంది సేమ్, కానీ ఇక్కడ మనకి జస్ట్ లైన్ ఉంది, కానీ ఇక్కడ మనకి యారో లాగా ఉంది, సో ఇది కూడా కాదు. సేమ్ ఏది ఉంది, ఆప్షన్ ఏంటిది, ఫస్ట్, థర్డ్, 4th 3 కావు, అంటే సెకండ్ వన్ సేమ్ చూడండి, రివర్స్ ఉంది ఎగ్జాక్ట్గా, లైన్ అనేది కిందకి ఎగ్జాక్ట్గా. సో మనకి ఏంటిది, ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్, 4th వన్. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ 5th వన్. 5th వన్ ఒకసారి 3 ఫిగర్స్ అబ్జర్వ్ చేయండి. ఇది అంటే ఆల్రెడీ ఈ 2 ఫిగర్స్ ఇక్కడ ఉన్నాయి, సో ఈ ప్యాటర్న్ అయితే కాదు, ఓకేనా. ఇక్కడ మనకి ఈ ప్యాటర్న్లో వస్తుంది, సో ఈ 2 ప్యాటర్న్ కాదు కాబట్టి ఈ 3 రావు, అంటే ఇది ఒకటే ఉంది ప్యాటర్న్, ఇదే ఆన్సర్. చూద్దాం మళ్ళీ ఒకసారి. ఇక్కడ ఆపోజిట్ ఇది కదా, సో మనకి ఏమొస్తుంది, సేమ్ ఇదే బాక్సెస్. 3rd వన్ ఇది చూడగానే ఆన్సర్ చెప్పేయచ్చు, ఎందుకంటే ఇక్కడ మనకు ఆపోజిట్లో చూసుకోవాలి. చూసుకుంటే ఇట్లా సైడ్కి చూసుకోవాలి, లేకపోతే ఆపోజిట్. ఇక్కడ మనకి ఆపోజిట్ 2 ఉన్నాయి, ఈ 2 ఫిగర్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మనం ఈ 2 ఇవి కాదు, మిగిలింది ఒకటి. ఇవి ఒకటి చూడండి, ఇక్కడ మనకు ఉంది బాక్సెస్, సో ఇక్కడ ఉంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏంటిది, 3rd వన్ ఈజ్ ఆన్సర్. 5th వన్, 5th క్వశ్చన్లో 3rd వన్ ఈజ్ ఆన్సర్, ఓకే. మనకి 1 to 50 క్వశ్చన్స్ ఉన్నాయి, సేమ్ ప్యాటర్న్. చూద్దాం, ప్రాక్టీస్ చేయండి. 50 క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఎగ్జామ్లో కూడా ఈజీ అవుతుంది. చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏముంది, 3 బాక్సెస్ ఉన్నాయి, ఓకే. 3 బాక్సెస్లో మనకి ఈ మిస్ అయినది బాక్స్ ఏంటిదో మనం ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి, దాన్ని చూడాలి, ఓకేనా. ఇక్కడ మనం చూడండి ఒకసారి, మిస్ అయిన బాక్స్ ఒకసారి మనం ఒక లైన్ గిద్దాం. ఇప్పుడు లైన్ వస్తుంది, ఓకే. నెక్స్ట్ ఇలా ఒకటి ఇంటూ, అండ్ ఇలా ఒకటి ఇంటూ, 2 ఇంటూస్ ఉండి ఇలా మధ్య లైన్ వస్తుంది. చూడండి ఎక్కడ ఉంది, ఇది సేమే ఉంది, చూద్దాం. నెక్స్ట్ ఇది ఉంది కానీ ఇక్కడ ఇంకో లైన్ రాలేదు, సో ఇది కాదు. ఇది ఉంది కానీ ఇటు ఇంకో లైన్ రాలేదు, సో ఇది కూడా కాదు. ఇది ఏంటంటే టోటల్ బాక్స్ లాగా చేసేస్తారు, సో ఇది కూడా కాదు. అంటే ఫస్ట్ వన్ సిమిలర్గా ఉంది చూడండి, ఇంటూ మధ్య లైన్, ఓకే. సేమ్ ఫస్ట్ వన్ అనేది సేమ్ ఉంది. సో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఫస్ట్ ఆన్సర్, ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్, ఓకే. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాము. సెకండ్ క్వశ్చన్, ఈ ఫిగర్ ఒకసారి చూడండి, 3 ఫిగర్స్ 1 2 3. ఇక్కడ ఏముందంటే మధ్యలో డార్క్ ఫిల్డ్ అయి ఉంది, ఇక్కడ లైట్గా ఉంది. అంటే మనం ఇక్కడ ఏంటంటే ఇట్లా ఒకటి డ్రాయింగ్ తీసుకుందాం, ఇలా ఒకటి వస్తుంది, అండ్ ఇలా, అండ్ మధ్యలో, ఓకే. ఇటేమో లైట్గా ఉంది, డార్క్గా ఉంది. ఇక్కడ ఉన్న చూడండి, అంటే ఈ డైరెక్షన్లో ఉండాలి, డైరెక్షన్ కూడా ఇలా ఉండాలి, ఓకే. ఇదేమో ఇలా డైరెక్షన్ వేరే ఉంది, సో ఇది కాదు. ఈ 2 సేమ్ డైరెక్షన్, సో ఈ 2 కాదు. ఇక్కడ మనకి ఏముంది, ఇది సేమ్ డైరెక్షన్, దీనిలానే ఉంది, కానీ ఇక్కడ మనకి ఏముంది, ఫస్ట్ వన్ డార్క్ కలర్ ఫిల్ ఉంది,
తర్వాత ఇట్లా చిన్న బాక్సెస్ లాగా ఉంది. సో చూడండి, ఫస్ట్ డార్క్ ఏది ఉంది, ఇది ఉంది, ఇది లైట్ ఉంది, ఇది రివర్స్ ఉంది. సో ఇది కాదు మనకి. ఇది ఇక్కడ పెట్టి ఇమాజిన్ చేసి చూడండి ఒకసారి. థర్డ్ వన్ ఒకసారి ఇమాజిన్ చేయండి. ఇక్కడ ఇలా ఫుల్ ఉంది, నెక్స్ట్ ఇలా వచ్చింది. ఓకే, థర్డ్ వన్ అనేది సేమ్ ఉంది. ఫస్ట్ సెకండ్ డైరెక్షనే వేరే ఉంది. సో మనం ఇది క్యాన్సిల్ చేయొచ్చు. మనం ఫాస్ట్గా చేయండి, ఆప్షన్ చూసుకొని కూడా మనం డిలీట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మిగిలినవన్నీ కూడా పెట్టవచ్చు మన లాస్ట్లో టైం లేకపోతే. సో ఇది రెండు డైరెక్షన్ కాదు కాబట్టి ఇది రెండు సేమ్ డైరెక్షన్, కానీ ఇక్కడ మనకి ఫిల్ చూసుకోవాలి. లోపల ఏ కలర్ ఉంది, బయట ఏముందో చూసుకోవాలి. సో మనకి లోపల ఏమైనా డార్క్ అనే ఉంది. సో మనకి డార్క్ ఇక్కడ ఉంది, పైన ఇక్కడ ఉంది. సో ఇది కాదు. అంటే మనకి ఏంటిది ఆన్సర్ అనేది థర్డ్ వన్. సెకండ్ క్వశ్చన్ థర్డ్ ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఫిగర్ అబ్జర్వ్ చేయండి. 3 బాక్సెస్. ఈ 3 బాక్సెస్ మనకి ఏమనిపిస్తుంది, యారో అనేది లోపలికి ఉంది, లోపల డైరెక్షన్లో ఉంది. ఓకే, మనం చూద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఇట్లా లైన్ వచ్చి యారో అనేది లోపల డైరెక్షన్లో ఉండాలి. ఈ పొజిషన్ కూడా ఇంపార్టెంట్ మనకి. ఇది ఉంది కానీ ఇదేంటి ఈ పొజిషన్. సో ఇది కాదు, రాంగ్. ఇది ఉంది కానీ ఇది స్ట్రైట్గా ఉంది. సో ఇది కాదు. ఇది ఉంది కానీ ఇది క్రాస్గా ఉంది. మనకు కావాల్సింది ఇప్పుడు ఇక్కడ పొజిషన్ ఇలా ఉండి ఇలా రావాలి. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, ఇది సేమ్ ఇదే పొజిషన్లో ఉంది. సో ఫోర్త్ వన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి మళ్ళీ. ఇది ఈ పొజిషన్లో ఉంది. సో ఇది ఇక్కడ పెడితే సెట్ అవుతుందా, కాదు. ఓకే, ఇది ఇక్కడ పెడితే ఏమవుతుంది, స్ట్రైట్గా అవుతుంది. సో ఇది కూడా కాదు. ఇది ఇక్కడ పెడితే ఏమవుతుంది, రివర్స్కి వెళ్ళిపోతుంది. సో ఇది కూడా కాదు. అదే మనం ఫోర్త్ వన్ పెట్టామనుకో, చూడండి ఫోర్త్ వన్ సేమ్ ఇక్కడ సేమ్ ఇలా వచ్చి వేరే ఉంటుంది. అంటే ఆన్సర్ ఏంటిది, ఫోర్త్ వన్. థర్డ్ క్వశ్చన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఇది కూడా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనం డ్రా గీసుకోండి. ఇట్లా ఒక సర్కిల్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇట్లా బాక్స్ లాగా, నెక్స్ట్ ఇలా. ఓకే, ఇలా ఉంది. దీంట్లో మనకి డార్క్ అనేది బయటికి ఉండాలి. ఫస్ట్ మన డార్క్ ఎక్కడ ఉందో చూసుకుందాం. ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ ఉంది. ఓకే, ఇది లేదు, ఇది కూడా ఉంది. ఓకే, అవుట్ సైడ్ డార్క్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏముంది, మధ్యలో సర్కిల్ లాగా రావాలి. ఇక్కడ మనకి ఏంది, బాక్స్ లాగా వచ్చింది. సో ఇది ఆన్సర్ కాదు. ఓకే, ఈ రెండిట్లో చూద్దాం. ఇక్కడ సర్కిల్ ఉంది. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ సాటిస్ఫై. నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ ఇట్లా బాక్స్ లాగా వచ్చింది. ఓకే, అది కూడా సాటిస్ఫై. కానీ మనకి ఏముంది, డార్క్ అనేది ఇక్కడ రావాలి. మనకి ఫోర్త్ బాక్స్లో వచ్చింది. సో ఇది కాదు. అంటే ఫస్ట్ వన్ ఇది ఇట్లా సర్కిల్ లేదు. సో ఇది కాదు, ఇది కాదు, అండ్ ఇది ఫస్టే మనం ఎలిమినేట్ చేసాం థర్డ్ వన్ ఆప్షన్. మళ్ళీ చూడండి ఒక్కసారి. ఈ ఫస్ట్ వన్ సర్కిల్ కావాలి. సో ఇది సర్కిల్ లేదు. సో రాంగ్. ఈ సర్కిల్ ఉంది. సెకండ్ పార్ట్ కూడా సాటిస్ఫైడ్ అవుతుంది. థర్డ్ పార్ట్లో వచ్చేస్తే మనకి ఇక్కడ డార్క్నెస్ ఇట్లా రావాలి, కానీ ఇక్కడ ఫోర్త్ పార్ట్లో ఉంది. సో ఇది కాదు. ఇక్కడ సర్కిల్ ఉంది, మళ్ళీ ఇది కూడా ఉంది, డార్క్ పార్ట్. ఓకే, చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూడండి, సర్కిల్ రెండు సేమ్ ఉన్నాయా. నెక్స్ట్ ఈ వైట్ ఇది కూడా సేమ్ ఉందా. నెక్స్ట్ బ్లాక్ డార్క్ కూడా సేమ్ ఉందా. కానీ ఇక్కడ లాస్ట్లో ఏముందంటే కొంచెం లైట్గా కనిపిస్తుంది ఫిల్ అయినట్టు. కానీ ఇక్కడ మనకి మొత్తం టోటల్ ప్లేన్ ఉంది. ప్లేన్ కావాలి. సో ఇక్కడ చూస్తే టోటల్ ప్లేన్ ఉంది. సపోజ్ ఇది రెండు సేమ్ ఇస్తే ఇది ఏదో ఒకటి పెట్టండి, అది కూడా కరెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ రెండు సేమ్ ఉన్నట్టే అనిపిస్తుంది, కానీ ఇక్కడ లైట్గా ఫిల్ అయి ఉంది. చూడండి ఒకసారి, రెండు సేమ్ అనిపిస్తున్నాయి కానీ కాదు. ఒకవేళ మనకి ఇలా ఈ రెండు సేమ్ ఇచ్చినా రెండిట్లో ఏదో ఒకటి ఆప్షన్ పెట్టచ్చు. ఓకే, అలా కూడా అవుతుంది. ఇక్కడ మనకి ఏంటి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫిఫ్త్ డ్రాయింగ్ ఎట్లా చూడండి. ఫస్ట్ మనం ఏమి రాసుకోవాలి, ఇట్లా గీసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇలా ట్రయాంగిల్ షేప్లో, నెక్స్ట్ స్ట్రైట్ లైన్. ఓకే, ఇలా రావాలి. అంటే ఇక్కడ ఏముంది, మనకి షేప్ ఇలా వచ్చి ఇలా ట్రయాంగిల్ రావాలి ఒక బాక్స్లో. ఓకే, చూడండి ఇది మ్యాక్సిమం సిమిలర్గా ఉంది. నెక్స్ట్ చూద్దాం. ఇదైతే మొత్తం బాక్స్ ఇలాగ ఇచ్చాడు. సో ఇది కాదు, ఇది
కాదు, ఇక్కడ లైన్ లాగా ఉంది, మళ్ళీ ఇది రివర్స్లో ఉంది, సో ఇది కాదు. ఇది మొత్తం కట్ అయినట్టే ఉంది, సో ఇది కూడా కాదు. అంటే మనకి సేమ్ ఏమనిపిస్తుంది, ఫస్ట్ వన్. ఒకసారి మళ్ళీ చూడండి, ఫస్ట్ వన్ ఇలా గీత ఇచ్చాడు, నెక్స్ట్ మధ్యలో లైన్, నెక్స్ట్ ట్రయాంగిల్. ఓకే, చూడండి సేమ్ కనిపిస్తున్నాయి. సెకండ్, థర్డ్, ఫోర్త్ అనేది డిఫరెంట్గా ఉంది ఇమేజ్కి. సో మనకి ఆన్సర్ ఏంటిది, ఫస్ట్ వన్. ఫిఫ్త్ క్వశ్చన్ ఈజ్ ఫస్ట్ వన్ ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్. ఓకే, ఫిగర్ చూడండి. ఈ ఫిగర్లో మిస్ అయిన పార్ట్ ఏంటిది, ఇక్కడ వచ్చేసి ఒక లైన్ వస్తుంది, నెక్స్ట్ చిన్న డాట్ వస్తుంది సర్కిల్ లాగా, నెక్స్ట్ ఇలా వస్తుంది. ఓకే, ఫస్ట్ చిన్న లైన్ వస్తుంది, తర్వాత సర్కిల్, తర్వాత ఇంకో లైన్. చూడండి ఏదో ఆన్సర్ చూడండి, ఇక్కడ ఉంది కానీ ఇక్కడ సర్కిల్ పైకి వెళ్ళిపోయింది, ఇది మన ఆపోజిట్లో ఉంది, సో ఇది కూడా రాంగ్. ఇది సర్కిల్ పైన ఉంది, సో ఇది కూడా రాంగ్. ఇది సర్కిల్ కిందికి వచ్చింది, సో ఇది కూడా కాదు. 3 కానప్పుడు ఆన్సర్ 4th. కానీ ఒకసారి అబ్జర్వ్ చేయాలి, అలా బ్లైండ్గా పెట్టకుండా చెక్ చేయండి ఒకసారి. చూడండి ఇక్కడ మనకి లైన్ వచ్చింది, సో ఇక్కడ కూడా వచ్చింది, నెక్స్ట్ సర్కిల్ వచ్చింది, నెక్స్ట్ ఇంకో లైన్ వచ్చింది. సో అన్నీ సిమిలర్గా సేమ్ ఉన్నాయి కాబట్టి మనకు ఆన్సర్ ఏంటిది, 4th వన్. సిక్స్త్ క్వశ్చన్ ఈజ్ 4th ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ 7th క్వశ్చన్. ఈ ఫిగర్ చాలా ఇట్లా డిఫరెంట్గా ఉంది, మంచిగా అబ్జర్వ్ చేయండి. ఓకే, మనకి దీన్ని డివైడ్ చేసుకుందాం. ఇది ఒక పార్ట్ అనుకోండి, ఇది ఒక పార్ట్ అనుకోండి. ఇప్పుడు ఈ పార్ట్కి ఇది రివర్స్లో ఉంది కదా ఇలా, నెక్స్ట్ ఈ పార్ట్కి ఇది రివర్స్లోనే ఉంటుంది. సో మనం చేద్దాం, ఓకేనా. రివర్స్లో అంటే ఫస్ట్ ఇక్కడ డాట్ రావాలి, తర్వాత ఇక్కడ ఒక లైన్ రావాలి, తర్వాత క్రాస్గా వెళ్ళాలి ఇట్లా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకో లైన్ వస్తుంది. సో అది చూడండి, ఇది ఇక్కడ డార్క్ అనేది లేదు ఇట్లా. ఓకే, నెక్స్ట్ ఇది ఉంది డార్క్ అని ఇక్కడ చూపిస్తుంది, మన ఇక్కడ కాదు కావాల్సింది, ఇక్కడ కావాలి. సో ఇది కాదు, ఈ డార్క్ అనేది ఇవ్వలేదు, సో ఇది కాదు. ఈ 3 కానప్పుడు ఆన్సర్ 4th వన్. కానీ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, 4th ఇది చూద్దాం. ఇక్కడ చూడండి మనకి సేమ్ లైన్ వచ్చింది, నెక్స్ట్ మనకి ఇది ఇలా వెళ్ళి ఇలా వస్తుంది, ఇక్కడ డార్క్ అండ్ ఇక్కడ ఒక చూడండి లైన్ వచ్చింది, ఇలా వెళ్ళి ఇలా వచ్చింది లైన్. ఓకే, అని సేమ్ ఉంది. సో 4th వన్ ఆప్షన్. 7th క్వశ్చన్ ఆప్షన్ 4th ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 8th క్వశ్చన్. మనకి ఏంటిది ఒకసారి ఫిగర్ చూసుకోండి, ఇది ఒకటి మిస్సింగ్ పార్ట్. ఈ 2 సిమిలర్గా ఉన్నప్పుడు ఈ 2 సిమిలర్గా ఉన్నాయి కదా, మరి ఇక్కడ ఉన్నది కూడా ఇక్కడ సిమిలర్గా ఉంటుంది. సో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఇది ఇలా ఉంది కదా, ఇక్కడ ఉంది సేమే, కానీ ఇక్కడ డాట్ అనేది ఇక్కడ ఫుల్ అయి ఉంది, ఇక్కడ లేదు, ఎంటీ ఉంది. సో ఇది కాదు, ఇది ఓకే, కానీ మనకి ఇంత పెద్ద సర్కిల్గా లేదు, చిన్నగా ఉంది. సో ఇది కాదు, ఇది మనకి డార్క్ అనేది ఆల్రెడీ అయిపోయింది, ఇక్కడ మనకి లైట్గా కావాలి. సో ఇది అసలే కాదు. ఈ 3 కానప్పుడు 4th వన్. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, సేమ్ ఇట్లా బాక్స్ ఉంది, సేమ్ ఇదే ఇమేజ్ ఇక్కడ ఉంది రివర్స్లో. సో 4th వన్ ఈజ్ ఆన్సర్. 8th క్వశ్చన్ ఈజ్ 4th వన్ ఆన్సర్. ఓకేనా, మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి ఫిగర్ని. నెక్స్ట్ 9th క్వశ్చన్. ఈ డయాగ్రామ్ చూడండి ఒకసారి, ఇలా మనకు లైన్ వస్తుంది, నెక్స్ట్ ఇలా బాక్స్ లాగా వస్తుంది, మధ్యలో స్ట్రేట్ లైన్ ఉంది, మళ్ళీ బాక్స్ వస్తుంది. చూడండి ఒకసారి, మళ్ళీ కింద స్ట్రేట్ లైన్కి కింద ఇలా వస్తుంది. మనకి ఇక్కడ ఉంది చూడండి ఆన్సర్, ఇలా బాక్స్ వచ్చింది, నెక్స్ట్ మధ్యలో లైన్ వచ్చింది, కింద షేప్. ఓకే, ఇది సేమ్ ఉంది. నెక్స్ట్ చూద్దామా. నెక్స్ట్ ఇది రివర్స్లో ఉంది, సో ఇది కాదు. ఇది ఈ బాక్స్ అని సైడ్కి వచ్చింది, మనకి కింద వచ్చింది, ఇది కూడా కాదు. ఇది మొత్తం ఆపోజిట్ ఉంది, ఇది కాదు. ఫస్ట్ వన్. 9th వన్ ఈజ్ ఆప్షన్ 1 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 10th క్వశ్చన్. ఈ బాక్సెస్ చూడండి ఒకసారి, ఇక్కడ డాట్ ఇక్కడ రావాలి, స్ట్రేట్గా రావాలి, ఇక్కడ డాట్. ఓకేనా, ఈ షేప్లో చూడండి ఎక్కడెక్కడ ఉన్నాయి చూద్దాం.
డాట్ మధ్యలో డార్క్నెస్ రావాలి. ఇక్కడ ఉంది కానీ ఇది లైట్గా ఉంది, ఇది రివర్స్లో ఉంది, సో ఇది కాదు. ఇది మన డైరెక్షన్ అనేది రివర్స్లో ఉంది, సో ఇది కాదు. ఇది మధ్యలో కింద డార్క్ రావాలి, పైన లైట్. ఇక్కడ వచ్చింది డార్క్ అండ్ లైట్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇది రివర్స్లోనే ఉంది. సో ఫస్ట్, సెకండ్, ఫోర్త్ అనేది కాదు. మనకి సేమ్ ఏ ఫిగర్ ఉంది? థర్డ్ వన్. చూడండి, ఇక్కడ పెట్టి చూడండి, ఇలా థర్డ్ వన్ అనేది సేమ్ ఉంది. అంటే ఆప్షన్ 10th క్వశ్చన్ ఈస్ ఆప్షన్ 3 ఆన్సర్. నెక్స్ట్ 11th క్వశ్చన్. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇక్కడ ట్రయాంగిల్ ఇట్లా ఇచ్చాడు. ఈ క్వశ్చన్ మార్క్ ఇక్కడ మనకి మిస్ అయింది చెప్పమంటున్నాడు. ఇక్కడ మిస్ అయింది ఏంటిది? జస్ట్ ఇక్కడ చూడండి ఒకసారి, ఇలా ఏం మిస్ అయింది? ఇలా గీతనే మిస్ అయింది, అంత ఏం లేదు. ఓకే, మనకి లైన్ ఇక్కడ చూడండి, ఇక్కడ క్రాస్లో ఉంది, సో ఇది కాదు. స్ట్రైట్గా ఉంది, ఇది కాదు. ఎందుకంటే మనకు కావాల్సిన సైడ్కి, ఇది సైడ్కే ఉంది, సేమ్ అనిపిస్తుంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇట్లా ఉంది, మనకి ఇది కాదు. అంటే సేమ్ ఏముంది? థర్డ్ వన్ అనేది సేమ్ అనిపిస్తుంది. మనకి కావాల్సింది ఒకసారి అబ్జర్వ్ చేయండి. మళ్ళీ మిస్ అయిన పార్ట్ ఏంటిది? క్వశ్చన్ మార్క్ ఉంది. ఈ లైన్ అనేది ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనకి ఏంటిది? ఇది ఇలా మనకి క్రాస్ ఉంటుంది, ఇదేమో స్ట్రైట్గా ఉంది. ఓకే, ఇది కాదు. ఇది స్ట్రైట్గా ఉంది, ఇది కాదు. ఓకే, ఇది మనకి ఇట్లా క్రాస్ వెళ్తుంది. ఓకే, అంటే థర్డ్ వన్. 11th క్వశ్చన్ ఈస్ ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ 12th క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఈ బాక్స్ ఇలా ఫిల్ అవ్వాలి. నెక్స్ట్ మధ్యలో ఒక డాట్, నెక్స్ట్ ఇట్లా 2 లైన్స్. డాట్ ఉండి బాక్స్ ఫిల్ అయ్యి 2 లైన్స్. ఎక్కడైనా చూడండి ఒకసారి, ఇక్కడ బాక్స్ లేదు, సో ఇది కాదు. ఇది కూడా ఇటువైపు ఉంది, సో ఇది ఇలా ఉంది, సో ఇది కాదు. ఇది డాట్ ఉంది, బాక్స్ 2 లైన్స్ సేమ్ ఉంది. నెక్స్ట్ చూద్దాం. ఇదేమో రివర్స్లో ఉంది, దీనికి ఎగ్జాక్ట్ రివర్స్లో ఉంది, సో ఇది కూడా కాదు. థర్డ్ వన్ సేమ్ అనిపిస్తుంది సార్. థర్డ్ వన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మధ్యలో డాట్, నెక్స్ట్ బాక్స్, నెక్స్ట్ 2 లైన్స్. సో థర్డ్ వన్ ఈజ్ సేమ్ ఉంది. సో 12th వన్ ఈజ్ థర్డ్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ 13th క్వశ్చన్. ఫిగర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 13th వన్ మనకి ఇలా డిఫరెంట్ పొజిషన్ ఉన్నాయి. ఈ రెండు సేమ్ పొజిషన్ రివర్స్లో చూడండి. ఈ రెండు సేమ్ అనిపిస్తున్నప్పుడు ఇలాంటి ఫిగర్ ఇటువైపు కూడా రావాలి. అది ఎక్కడ ఉంది చూడండి. సేమ్ ఇదే ఫిగర్ ఇటువైపు రావాలి. ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది ఆపోజిట్ ఇటువైపే రావాలి, కానీ ఇక్కడ ఏంటంటే మనకి డబల్ లైన్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ సింగిల్ లైన్ ఉంది, సో ఇది కాదు. ఇక్కడ డబల్ లైన్ ఉన్నాయి, కానీ ఇక్కడ మనకి డాట్ అనేది ఫిల్ ఉంది, సో ఇక్కడ లేదు చూడండి, సో ఇది రాంగ్. ఇక్కడ డబల్ లైన్ ఉంది అండ్ డాట్ ఉంది అండ్ రివర్స్లో కరెక్ట్గానే ఉంది. చూద్దాం, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ ఏమో ఇక్కడ డాట్ అనేది ఇటువైపు వచ్చింది, ఇది కాదు. ఇక్కడ లైన్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ డాట్ షేడ్ లేదు, సో ఇది కాదు. మొత్తానికి రాంగ్. అది అంటే ఫస్ట్, సెకండ్, ఫోర్త్ అనేది తప్పు ఉన్నాయి. మన కరెక్ట్ ఏంటిది? థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్. 13th వన్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ 14th వన్. 14th వన్ ఒకసారి ఫిగర్ అబ్జర్వ్ చేయండి. సేమ్ దీనిలాగానే ఇక్కడ మనం ఎలా ఆపోజిట్లో చూసుకున్నామో ఇక్కడ కూడా ఇదే ఫిగర్ ఇక్కడ ఉండాలి, ఈ ఫిగర్ ఇక్కడ ఉంది. సేమ్ ఇక్కడ ఇదే ఫిగర్ ఇక్కడ ఉందో ఆప్షన్ చూడండి ఒకసారి. సేమ్ ఫిగర్ సేమ్ మనకి ఇలా డ్రా చేసుకోండి. నెక్స్ట్ మధ్యలో నెక్స్ట్ ఇక్కడ 2 డాట్స్ రావాలి. చూడండి, ఇది సేమ్ ఉంది, 2 డాట్స్ వచ్చాయి. మళ్ళీ షేప్ ఇదే. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇది రివర్స్లో, సో ఇది కాదు. ఇది ఉంది కానీ షేప్ అనేది కర్వ్లో రావాలి, ఇది ఇలా లేదు, సో ఇది కాదు. ఇది మధ్యలో ఫిగర్ సేమే ఉంది, కానీ ఇక డాట్ అనేది ఒకటే ఉంది, 2 లేదు, సో ఇది కూడా కాదు. అంటే సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈజ్ రాంగ్. సేమ్ ఏముంది? 1. ఒకసారి మళ్ళీ మనం డ్రా చేసుకొని కూడా చేసుకోవచ్చు. మీకు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇట్లా డ్రా చేసుకొని మధ్యలో గీత, నెక్స్ట్ 2 డాట్స్. సేమ్ ఏముంది? ఫస్ట్ వన్. 14th వన్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ 15th క్వశ్చన్. నెక్స్ట్ 15th క్వశ్చన్. ఇక్కడ ఉన్న ఫిగర్ని ఫస్ట్ మనం డ్రా చేసుకుందాం, ఇది కంప్లీట్ చేసుకుందాం. ఇలా స్క్వేర్ లాగా ఉంది, ఇది క్లోజ్ చేయండి. మళ్ళీ ఇక్కడ లైన్ ఇట్లా వస్తుంది. నెక్స్ట్ ఇది కూడా సర్కిల్ అనేది క్లోజ్ చేయాలి. సో దీని ఫిగర్ ఎలా ఉంటుంది ఒకసారి ఇక్కడ కింద గీద్దాం.
ఇలా ఉండి బాక్స్ అండ్ ఇక్కడ క్లోజ్ అంటే ఈ షేప్ ఫిగర్ ఎక్కడ ఉంది చూడండి, ఇదే డైరెక్షన్లో ఉండాలి. ఇది చూడండి, ఇది ఉంది కానీ ఇది డైరెక్షన్ వేరే ఉంది, సో ఇది రాంగ్. ఇది సేమే కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇది సేమే కానీ ఇది రివర్స్లో ఉంది, ఇది కూడా కాదు, దీని డైరెక్షన్ కూడా కాదు, అంటే సెకండ్ వన్ సేమ్ అనిపిస్తుంది. సో ఆప్షన్ 2 ఆన్సర్. ఒకసారి సెకండ్ వన్ మళ్ళీ పెట్టి చూడండి ఒకసారి, సేమ్ ఇలా గీసి క్లోజ్ అవ్వాలి. సో ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 16th వన్. ఇక్కడ మనకి పేపర్ లాగా ఉంది చూడండి ఒకసారి. దీన్ని మన ఇక్కడ ఇది ఫోల్డ్ చేసి ఉంటే ఇక్కడ మనకి పార్ట్ అనేది మిస్ అవుతుంది. ఈ పార్ట్ మనకి కావాలి. మనకి ఈ పార్ట్ ఎట్లా ఉందంటే ఇలా ఉండి ఇలా ఉంది. ఈ పార్ట్ ఎక్కడ ఉంది చూడండి ఒకసారి. డైరెక్షన్ కూడా ఇట్లా క్రాస్లోనే ఉండాలి, క్రాస్లో ఇక్కడ ఉంది. కానీ ఇక్కడ మనకి లైన్స్, ఇక్కడ లైన్స్ కూడా మనకి ఇలా పైన రావాలి. ఇక్కడ ఉంది కానీ ఈ లైన్స్ కింద ఉంది, సో ఇది కాదు. ఇది ఉంది కానీ డైరెక్షన్ వేరే ఉంది, ప్లస్ ఇది కూడా డైరెక్షన్ వేరే ఉంది, మా లైన్స్ అనేది ఇది కాదు. ఇది కూడా స్ట్రైట్గా ఉంది, సో ఇది కూడా కాదు. మిగిలినది ఆప్షన్ ఏంటి? A1 ఒకసారి అబ్జర్వ్ చేయండి, సేమ్ డైరెక్షన్ ఉందా లేదా అని చూడండి. సేమ్ ఇదే ఫిగర్ ఇక్కడ పెడితే ఎలా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. నెక్స్ట్ ఓకే, ఇలా ఉంది అంటే మనకి ఫస్ట్ వన్ ఏంటి కరెక్ట్గా ఉంది. సో ఆన్సర్ ఈస్ 16th వన్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ ఈస్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ 17th వన్ చూడండి. ఇది ఆపోజిట్ సేమ్ ఉన్నాయి, అంటే ఇదే ఫిగర్ మళ్ళీ ఇక్కడ కూడా ఉండాలి. సేమ్ ఈ ఫిగర్ ఎక్కడ ఉందో అబ్జర్వ్ చేయండి. ఇది కాదు, సేమ్ ఉంది, ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇది కూడా కాదు, సేమ్ ఏ ఫిగర్ ఉంది, సెకండ్ వన్ సేమ్ ఉంది. ఇది ఆపోజిట్లో చూసుకోవాలి. ఓకే, సెకండ్ వన్ ఈజ్ ఆన్సర్. 17th వన్ సెకండ్ వన్ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. 18th ఏంటంటే మనకి ఇక్కడ ఫిగర్ అనేది ఒకటి మిస్ అయింది, మనం అది ఫిల్ చేయాలి. ఓకే, ఇలా అని ఇలా. ఓకే, ఈ ఫిగర్ ఎక్కడ ఉందో చూడండి. ఇది ఇలా ఉంది, ఇది టోటల్ రాంగ్, ఎందుకని షేప్ అనేది వేరే ఉంది. ఇది కూడా కాదు, ఇది కిందది పార్ట్, సో ఇది కూడా కాదు. ఇది టోటల్, ఇది హాఫ్ ఆఫ్ ద పార్ట్ పైన ఉంది, సో ఇది కూడా కాదు. ఇది చూడండి, ఇది సేమ్ ఇలా డ్రా చేయాలి, ఇదే పొజిషన్ వస్తుంది చూడండి. 4th వన్ ఒకసారి సేమ్ ఇదే ఇక్కడ పెడితే ఇమాజిన్ చేసుకో ఇలా వస్తుందో, ఇలా అని ఇలా పార్ట్. ఓకే, 4th వన్ కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఆన్సర్ ఏంటిది? 4th. 18th వన్ ఈజ్ 4th ఆప్షన్. నెక్స్ట్ 19th చూడండి ఒకసారి, మనం డ్రా చేసుకోండి ఇక్కడ ఎలా ఉందో. 19th ఇలా వచ్చి ఇలా రావాలి. ఓకే, నెక్స్ట్ లైన్. ఓకే, చూడండి ఇక్కడ డాట్స్ ఇటు ఉన్నాయి కానీ ఇక్కడ ఆపోజిట్ లేవు, సో మనకి ఇలా వచ్చి ఇలా ఉండి ఇలా గీత ఉండి ఇలా ఉన్న ఫిగర్ చూడండి ఒకసారి. ఇక్కడ ఉంది, ఇది ఉందా? ఇది కాదు. డాట్ ఉంది కాదు, ఇది డాట్ ఉంది కాదు, ఇది డాట్ ఉంది కాదు, ఇది డాట్ లేదు, సో సేమ్ ఉంది. చూడండి ఒకసారి ఇమేజ్ చూడండి ఒకసారి, ఇమేజ్ చూస్తే తెలుస్తుంది. ఇక్కడ సేమ్ ఇదే ఫిగర్ ఇక్కడ పెడితే ఎలా ఉంటుందో చూడండి. సో 3rd వన్ ఈజ్ కరెక్ట్ ఉంది, అంటే ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. 19th వన్. నెక్స్ట్ వచ్చి 20th. ఇది ఏంటిదంటే ఫిగర్ అబ్జర్వ్ చేయండి. ఫిగర్ మనకి ఇది ఈ బాక్స్లో ఏమొస్తుందో కనుక్కోవాలి. ఇక్కడ ఏంటంటే మనకి ఇందాక ఆపోజిట్లో ఇచ్చారు సేమ్, కానీ ఇక్కడ స్ట్రైట్ లైన్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఈ రెండు సేమ్ ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి ఫిగర్ ఇక్కడ ఉండాలి. ఓకే, ఒకసారి చూడండి, ఈ రెండే ఉన్నాయి, ఈ రెండు కావాలి. ఓకే, ఈ ఫిగర్ కనుక్కోండి. ఇక్కడ ఇదే సేమ్ ఇమేజ్ ఎక్కడ చూడండి, సేమ్ ఇదే 2 ప్లేసెస్ ఉండాలి డాట్ మధ్యలో. ఇక్కడ ఉంది కానీ రివర్స్లో ఉంది, సో ఇది కాదు. ఇక్కడ ఉంది కానీ ఇక్కడ మనకి సైజ్ అని ఇక్కడ ఇట్లా బాక్స్ రావాలి, ఇక్కడ క్రాస్ వచ్చింది, సో ఇది కాదు. ఇది మొత్తం ఆపోజిట్లోనే ఉంది. ఇక మిగిలింది ఏంటి? 4th వన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సేమ్ ఫిగర్ 2 ప్లేసెస్ ఉన్నాయి, బాక్స్ అండ్ మధ్యలో డాట్, అంటే 4th వన్ అనేది సేమ్ ఉంది. సో ఆన్సర్ ఈజ్ 4th. 28th వన్ 4th ఆన్సర్. నెక్స్ట్ 21 చూడండి. ఇక్కడ ఈ రెండు ఫిగర్ సేమ్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు ఫిగర్ కనుక్కోవాలి. ఇందాక మనం ఆపోజిట్లో చూస్తాం, స్ట్రైట్గా చూస్తాం, ఇప్పుడు స్ట్రైట్గా. ఓకే, ఇది కూడా స్ట్రైట్గానే.
ఒకసారి చూడండి ఒకసారి 21 మనకి సేమ్ ఇక్కడ ఫిగర్ అనేది డ్రా చేసుకోండి. ఈ ఫిగర్ ఇలా రావాలి చూసుకోండి. ఇది ఉంది సేమే, కానీ మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇలా క్లోజ్ అయిపోవాలి, ఇది ఓపెన్ కావాలి, ఇక్కడ క్లోజ్ ఉంది. సో ఇది కాదు, ఈ ఫిగర్ టోటల్ డిఫరెంట్. ఇది కూడా డిఫరెంట్, ఎందుకంటే ఇది మనకి ఇక్కడ నుంచి లేదు, ఇక్కడ నుంచి ఉంది. ఇది కూడా కాదు. ఇది చూడండి ఒకసారి, ఇది సేమ్ అనిపిస్తుంది, సేమ్ ఇలానే ఉంది, అండ్ ఇక్కడ కూడా ఓపెనే ఉంది. సో 4th వన్ 3 ఆప్షన్స్ కానప్పుడు మిగిలింది అదే, కానీ అది కూడా ఒకసారి అబ్జర్వ్ చేయాలి. మన ఆన్సర్ 21st 4th ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 22 చూడండి ఒకసారి. ఇక్కడ కూడా అంతే, ఇలా ఫిగర్ వచ్చినప్పుడు ఇలా వస్తుంది క్రాస్లో. ఇప్పుడు ఈ ఫిగర్ అనేది ఎక్కడ ఉంది కనుక్కోండి. 22 ఏం లేదు, సేమ్ ఇదే ఫిగర్ కనుక్కోవాలి అంతే. జస్ట్ ఇలా డాట్స్ ఉండాలి, ఇక్కడ సింబల్ ఉండాలి. ఇది స్ట్రేట్ ఉంది, సో ఇది కాదు. ఇది డాట్ ఉంది, ఇంకా సింబల్, ఇది సేమ్ అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇది లైన్ అనేది దీంట్లో ఫిగర్లోకి వెళ్ళిపోయింది, సో ఇది కాదు. ఇది ఈ రెండు సేమే, కానీ ఇక్కడ మనకి ఏంటంటే స్ట్రేట్ లైన్ అనేది కొంచెం లెంత్ ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది, సో ఇది కాదు. అంటే సెకండ్ వన్ చూడండి, సేమ్ అనిపిస్తుంది ఆన్సర్. అసలు అబ్జర్వ్ చేయండి. సో ఆన్సర్ ఈస్ 2. 22 క్వశ్చన్ ఈస్ థర్డ్ వన్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 23 క్వశ్చన్ చూడండి. ఫిగర్ ఇక్కడ ఏంటంటే ఇలా ఉంది, ఫిగర్ ఉంది సేమ్. ఇప్పుడు మనకి ఈ ఫిగర్ అనేది ఇటు రావాలి, సేమ్ ఉండాలి. సో చూడండి డైరెక్షన్, ఇంక ఇలా ఉంది ఫిగర్, ఇలా ఉంది. ఓకే, ఇది ఉంది కానీ మనకి ఇలా ఉంది, సో ఇది కాదు. ఈ రెండు మ్యాక్సిమం సేమ్, అయితే డిఫరెంట్గా ఉంది టోటల్. అంటే ఇది 4th వన్ చూడండి, 4th వన్ ఇది సేమ్ ఉంది. సో ఆన్సర్ 4. సేమ్ ఫిగర్ మనం ఇక్కడ చూడాలంతే, ఇక్కడ ఉన్న ఫిగర్ ఇక్కడ చూడాలి. సో సేమ్ ఫిగర్ అండి, 4th వన్. ఆప్షన్ 4 ఈస్ 23rd ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 24th క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఇదే డయాగ్రామ్ అనేది ఇక్కడ మనకి ఎలా ఉందో చూసుకోండి ఒకసారి. ఇక్కడ మనకి సేమ్ ఇక్కడ ఈ డయాగ్రామ్ ఇలా వచ్చింది కదా, సేమ్ ఈ డయాగ్రామ్ ఇక్కడ ఉండాలి. అంటే ఇలా ఉండి ఇలా లైన్ రావాలి. ఓకే, చూద్దాం ఒకసారి. ఇది సేమే ఉంది, నెక్స్ట్ చూద్దాం. ఇది డిఫరెంట్గా ఉంది, సో ఇక్కడ 2 లైన్లు వచ్చాయి, ఇది కాదు. ఇక్కడ ఏంటంటే దీనికి రివర్స్ ఉంది, సో ఇది కూడా కాదు, టోటల్ డిఫరెంట్. సో ఇది అసలే కాదు. సో 2nd, 3rd, 4 అనేది రాంగ్. మనకు కరెక్ట్ ఏంటిది ఈ డయాగ్రామ్. సో ఇక్కడ డయాగ్రామ్ పెట్టి చూడండి, అర్థమవుతుంది, సేమ్ ఉంది. సో 24th ఈజ్ ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 25th చూడండి. డయాగ్రామ్ సేమ్ ఇక్కడ చూడండి, ఇది ఉంది. అంటే ఇదేమో 2 ఇలా లోపలికి ఉన్నాయి, ఇది బయటికి ఉంది. అంటే ఇటు వచ్చేది కూడా బయటికే ఉండాలి. ఓకే, చూద్దాం. ఇది బయటికే ఉంది. ఓకే, ఆప్షన్ చూద్దాం. నెక్స్ట్ వన్, ఇదేమో లోపలికి ఉంది, సో ఇది కాదు. ఇది బయటికి ఉంది కానీ 2 డాట్స్ ఉన్నాయి, సో ఇది కాదు. ఇది టోటల్ ఆపోజిట్ ఉంది, ఇది కాదు. అంటే ఫస్ట్ వన్ అనేది సేమ్ ఉంది. ఓకే, అసలు చూడండి మళ్ళీ 2 లోపలికి ఉన్నాయి, ఇలా ఇది బయటికి ఉండాలి 2. ఓకే, ఫస్ట్ వన్. ఆప్షన్ 1 ఈస్ ఆన్సర్, 25th వన్. నెక్స్ట్ 26th క్వశ్చన్. ఫస్ట్ ఫిగర్ అబ్జర్వ్ చేయండి. మనకి ఇక్కడ సర్కిల్ అనేది కంప్లీట్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ లైన్లో స్ట్రైట్గా ఉంటే మళ్ళీ మధ్యలో లైన్ చూడండి. సర్కిల్ క్లోజ్ అయ్యేదేమో రివర్స్ ఉంది, సో ఇది కాదు. ఇది ఓకే, కానీ ఇక్కడ మనకి ఇక్కడ క్లోజ్ లేవు, ఇక్కడ డబల్ ఉన్నాయి, సో ఇది కాదు. ఇది ఓకే, సేమ్ ఉంది. నెక్స్ట్ చూద్దాం. ఇది రివర్స్లో ఉంది, కాదు. 3rd వన్ అనేది సేమ్ అనిపిస్తుంది, ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫిగర్. 3rd వన్ చూడండి, ఇలా లైన్ వస్తుంది, నెక్స్ట్ సర్కిల్ ఉంది, మళ్ళీ ఇక్కడ లైన్ ఉంది. ఓకే, అన్నీ మ్యాచ్ అవుతుంది, అంటే 3rd వన్. 26th వన్ ఈస్ 3rd ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ 27 ఇక్కడ ఫిగర్ అనేది కంప్లీట్ చేయండి. ఫస్ట్ ఇలా డ్రా చేయండి. నెక్స్ట్ సర్కిల్ స్క్వేర్లా ఇట్లా అనండి, మధ్యలో లైన్స్. ఫస్ట్ మనం ఆప్షన్స్లో డిలీట్ చేసుకున్నాం, తర్వాత ఈజీ అవుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి
ఇది షేప్ అనేది మనకి ఈ డైరెక్షన్లో, ఇది ఈ డైరెక్షన్లో ఉంది. సో ఇది కాదు. ఇది ఈ డైరెక్షన్లో ఉంది, ఇది ఓకే. నెక్స్ట్ చూద్దాం. ఇది ఈ డైరెక్షన్లో ఉంది, రెండు సేమ్. సో ఇది రాదు. మిగిలింది 2 అంటే ఈ 2 సెకండ్. కానీ మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి ఆన్సర్ ఏంటిదో. సెకండ్ వన్ చూడండి, మ్యాచ్ అవుతుంది. సేమ్ మధ్యలో ఇలా వచ్చేసింది. నెక్స్ట్ డిజైన్ ఉంది, నెక్స్ట్ లైన్. ఓకే, మొత్తం సేమ్ ఉంది. సో 27th ఈజ్ ఆప్షన్ 2 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 28th చూడండి. ఈ ఫిగర్స్ అనేది మన ఇక్కడ రావాలి. డ్రా చేసుకొని చూడండి ఒక్కసారి. 28th వన్ ఇలా మనకి షేడెడ్ రావాలి. ఫస్ట్ అన్ని షేడెడ్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఏమున్నా ఆప్షన్ డిలీట్ చేసుకుందాం. ఇది షేడెడ్ ఉంది, ఇది ఓకే. నెక్స్ట్ ఇది లేదు, ఇది టోటల్ షేడ్ ఉందో ఇది కాదు. ఇది ఈ రెండిట్లో మనకి ఫస్ట్ అన్న ఫోర్త్ అన్న అవ్వాలి. ఫస్ట్ ఫోర్త్ చూస్తే ఏమవుతుందంటే మనకి డైరెక్షన్స్ చూసుకోండి. ఓకే, ఫస్ట్ అండ్ ఫోర్త్ రెండిట్లో ఏదైనా ఒకటి. ఈ రెండు షేడెడే, కానీ మనకి ఇక్కడ డైరెక్షన్ అనేది ఇలా రావాలి. ఓకే, ఇదేమో రివర్స్ ఇట్లా ఉల్టా ఉంది. సో ఇది సేమ్ ఉంది. సో ఆన్సర్ ఈస్ దిస్ వన్. ఓకే, ఫోర్త్ కాదు, చూడండి ఒకసారి. 28th ఇక్కడ నీకు ఇది కూడా చూడాలి మనం. ఇది డైరెక్షన్ సేమే, కానీ ఇక్కడ మనకి లైన్స్ అనేది చూడండి ఇలా ఉంది కదా. ఇది ఇలా ఉంటే ఇటువైపు వెళ్తుంది. సో ఇది కాదు, ఇదని ఇలా రావాలి. సో ఫస్ట్ వన్ చిన్న మిస్టేక్తోనే పోతుంది మనకి. కేర్ఫుల్గా చూడండి. ఇవి లోపల ఇవి డైరెక్షన్స్ కూడా చూడాలి మనం. ఈ స్క్వేరే కాకుండా ఇది చూడండి. సో అన్నీ మ్యాచ్ అయ్యేది. ఈ రెండు సేమే అనిపిస్తాయి, కానీ లైన్స్ మాత్రం డిఫరెంట్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ ఆన్సర్. 28th ఈజ్ ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ 29th చూడండి. ఇక్కడ కూడా ఫిగర్ మీరు డ్రా చేయండి ఫస్ట్. 29 ఇలా వచ్చి ఇలా డయాగ్రామ్, నెక్స్ట్ ఇలా. ఓకే, ఇలా వస్తుంది డయాగ్రామ్. ఇక్కడ చూస్తే మనకి ఇది ఆపోజిట్ డయాగ్రామ్ ఉంది. సో ఇది కాదు. ఇది ఏమో రివర్స్ ఉంది, ఈ డయాగ్రామ్కి రివర్స్ ఉంది. సో ఇది కాదు. ఇది ఏమో సైడ్కి ఉంది, ఈ సైడ్కి. ఇది కాదు. నెక్స్ట్ ఏంటి, ఇది చూడండి. ఇదేమో చూడండి, ఇదే సేమ్ డైరెక్షన్ అండ్ లైన్. సో ఫోర్త్ వన్ సేమ్ అనిపిస్తుంది. ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్. 29th ఈజ్ ఫోర్త్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 30th ఫస్ట్ డ్రా చేసుకోండి. మనకి ఇలా వస్తుంది ఫస్ట్. నెక్స్ట్ మధ్యలో ఇంటూ, నెక్స్ట్ లైన్, డాట్స్. ఇలా గీత ఇంటూ సేమ్ అనిపిస్తుంది. నెక్స్ట్ చూద్దాం. డాట్స్ అనేది పైకి రావాలి, కానీ ఇక్కడ కిందికి ఉంది. సో ఇది కాదు, ఇది సింబలే రాంగ్, తప్పు. ఇక్కడ మనకి ప్లస్ రావాలి. ఇదేమో రివర్స్లో వచ్చింది. సో సెకండ్, థర్డ్, ఫోర్త్, 2, 3, 4 రాంగ్. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇంటూలా ఉండాలి, డాట్స్, లైన్ అన్నీ సేమే ఉన్నాయి. సో ఫస్ట్ వన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్ ఈజ్ 31. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఈ డయాగ్రామ్ సేమ్ ఉండాలి. ఇది ఆల్రెడీ ఒకసారి రిపీట్ అయినట్టుంది, ఇది మీరే చేయండి. సేమ్ ఈ డయాగ్రామ్ ఇక్కడే ఉండాలి అంతే. చూడంగానే మనం చెప్పేయచ్చు. ఇది రివర్స్లో ఉంది కదా, ఇది రివర్స్లో ఉంది. అంటే ఈ డాట్ అనేది అప్ సైడ్ రావాలి. ఇది కాదు, ఇది అప్ సైడ్ వచ్చింది. ఇదేమో 2 డాట్స్ ఉన్నాయి. సో ఇది కాదు. ఇది ఇక్కడ మనకి లైన్ ఉంది, ఇక్కడేమో యారో ఉంది. సో ఇది కాదు. సెకండ్ వన్ ఆప్షన్ 2 ఆన్సర్. ఓకే, ఆల్రెడీ క్వశ్చన్ రిపీట్ అయింది. నెక్స్ట్ వన్ ఈజ్ డ్రా చేయండి. ఫస్ట్ ఇక్కడ మనకి చిన్న సర్కిల్ వస్తుంది, తర్వాత లైన్, నెక్స్ట్ ఇంక లైన్. చూడండి అది ఎక్కడ ఆప్షన్ ఉందో. ఫస్ట్ మనం ఆప్షన్ వైజ్ డిలీట్ చేసుకుంటే వెళ్దాం, తర్వాత ఈజీ అవుతుంది. ఇది మనకి లైన్లా ఉందా, లేదు. సో ఇది కాదు. ఇది లైన్ ఉందా, కాదు. ఇది కాదు. అంటే 3 లైన్స్ ఉన్నాయి. సో ఈ 3 కానప్పుడు ఫస్ట్ వన్ ఆన్సర్. కానీ ఒకసారి మనం అబ్జర్వ్ చేయాలి ఫస్ట్ వన్ కరెక్టా కాదా అని. చూడండి మనకి సర్కిల్, లైన్, 3 సేమే ఉన్నాయి. సో ఫస్ట్ వన్. 33 ఈజ్ ఫస్ట్ ఆప్షన్. ఈ 2 సేమ్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇది చూడండి, ఇది మన యారో అనేది లోపలికి వస్తుంది, ఇట్లా ఆపోజిట్ సేమ్ ఇదే డైరెక్షన్ ఇక్కడ రావాలి. ఇది అవుట్ సైడ్ రావాలి, ఇది ఇన్ సైడ్ రావాలి. సో ఇక్కడ చూడండి, ఇది కాదు, ఇది లోపలికి రావాలి. ఓకే, ఇది కాదు, ఇది ఆపోజిట్ ఉంది.
ఇది కూడా కాదు. ఫస్ట్ వన్ సేమ్ అనిపిస్తుంది. ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ చూడండి, ఇది డైరెక్షన్ లోపలికి రావాలి, రివర్స్కి వెళ్తుంది, ఇది బయటికి రావాలి. సో సేమ్ ఉంది అంటే ఫస్ట్ ఆప్షన్. 34 ఈజ్ ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ 35th ఫిగర్ చూడండి. ఇక్కడ మనకి ఇలా వచ్చి ఇలా రావాలి. చూడండి, ఈ స్టెప్ రావాలి, 2 స్టెప్స్ ఇలా వచ్చి ఇలా. ఓకే, 2 స్టెప్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ మనకి ఇది కూడా చూసుకోవాలి మెయిన్. ఈ డైరెక్షన్ అనేది వెనుక ఇలా రావాలి. ఓకే, ఇది ఆపోజిట్ ఉంది కాదు. 2 స్టెప్స్ వచ్చాయి, డైరెక్షన్ ఇలానే ఉంది, కరెక్టే. నెక్స్ట్ చూద్దాం. 2 స్టెప్స్ వచ్చాయి, డైరెక్షన్ కరెక్టే ఉంది. కానీ మనకి గ్యాప్ అనేది ఇది కర్వ్లో ఉంది, ఇది స్ట్రైట్గా ఉంది. సో ఇది కాదు. ఏదైనా స్టెప్ అనేది రాంగ్ ఉంది అంటే సెకండ్ వన్. అసలు మీరు కూడా అబ్జర్వ్ చేయండి, సెకండ్ వన్ సేమ్ ఉంది. ఓకే, స్టెప్స్, ఈ కర్వ్ అండ్ కింద 3 డిజైన్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ 36th. ఇది ఆల్రెడీ ఒకసారి రిపీట్ అయినట్టుంది, మీరు చేసేయండి. ఇది ఇలా మనం డ్రా చేసుకొని ఇక్కడ ఉందో చూసుకోవాలి, అంతే. సేమ్ ఒకసారి చేయాలి. చూడండి, స్ట్రైట్గా ఇలా రావాలి. ఓకే, నెక్స్ట్ ఈ డైరెక్షన్ సేమ్ ఇదే ఫ్లేవర్, ఈ డైరెక్షన్ రావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కానీ లైన్ ఉంది, సో ఇది కాదు. ఈ డైరెక్షన్ సేమే ఉంది. ఓకే, నెక్స్ట్ ఉంది కానీ ఇది డిజైన్ అనేది వేరే ఉంది, ఇది టోటల్ డిజైన్ కూడా వేరే ఉంది. అంటే సెకండ్ సేమ్ అనిపిస్తుంది, అంటే ఆప్షన్ 2. ఓకే, 36 ఇస్ ఆప్షన్ 2. నెక్స్ట్ 37లో మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్లో ఏమొస్తుందో కనుక్కోవాలి. ఇక్కడ మనకి ఏమైనా సర్కిల్ ఇంటూ ట్రయాంగిల్ వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఇక్కడ మనకి ఏమైతే ఇంటూ అనేది మిస్ అయింది, అంటే ఇంటూవే కావాలి. సో ఇంటూ ఎక్కడ ఉంది, సెకండ్ ఆప్షన్ ఉంది. ఇది చూడగానే చెప్పచ్చు. ఓకే, మన ఆన్సర్ ఏంటిది, సెకండ్. నెక్స్ట్ 38 ఇక్కడ ఏముంది మనకి ప్లస్. ఓకే, ప్లస్ ఇంటూ ఉంది, అంటే ఇక్కడ 2 ఇంటూ ఉన్నప్పుడు ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ ప్లస్ ఉంటుంది కదా. సో ఇక్కడ ప్లస్ ఉన్నది ఏదో కనుక్కోండి ఒకసారి. చూడండి, డయాగ్రామ్ చూడండి, ఇది ఉంది కానీ ఇది వేరే క్రాస్ ఉంది, ఇది ఆపోజిట్ ఉంది. ఇది ఆల్రెడీ పైన ఉంది మనకి, అదే ఉంది సేమ్, అది కాదు. ఓకే, ఇది ప్లస్ ఉంది కరెక్టే, కానీ ఇక్కడ ఇంటూ ఉంది, ఇది కాదు. సో ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్. 38 ఈజ్ థర్డ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ 39 వచ్చేసి చూడండి, ఫిగర్ డ్రా చేసుకోండి. ఫస్ట్ ఇలా గీత వచ్చి స్ట్రైట్గా వచ్చి ఇక్కడ రావాలి. ఇక్కడ సేమ్ ఏడా ఉంది చూడండి, ఇక్కడ మనకు ఉంది కానీ ఇది ఆపోజిట్ ఉంది కాదు, ఇది మ్యాక్సిమం సేమే ఉంది. ఓకే, ఇలా లైన్ వచ్చింది. నెక్స్ట్ చూద్దాం, ఇది ఆపోజిట్ ఉంది కాదు, ఇది కూడా మనకు ఇది రివర్స్ ఉంది, సో ఇది కూడా కాదు, అంటే 2. ఆన్సర్ ఏంటిది, 2, ఆప్షన్ 2. నెక్స్ట్ 40th క్వశ్చన్. మనకి ఫిగర్ చూసుకోండి. ఈ ఫిగర్ ఇక్కడ మామూలు మ్యాక్సిమం చూస్తే మీకు ఇది కాదు, ఈ షేపే కాదు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది ఓకే, ఇది ఇలా వచ్చి ఇలా ఉంది. సో ఇది చూద్దాం. నెక్స్ట్ వన్, ఇది క్రాస్ ఉంది, సో ఇది అసలే కాదు. ఓకే, ఇది కూడా అంతే, ఎందుకంటే ఇది ఆల్రెడీ రివర్స్లో ఉంది, ఇది కాదు. ఇది సెకండ్ వన్ మ్యాచ్ అవుతుంది, చూసుకోండి ఒకసారి, అంటే ఆప్షన్ 2. 40th వన్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ 41 క్వశ్చన్. ఇక్కడ మనకి ఏముంది, అన్నీ 3 డాట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక పీస్ మిస్ అయ్యి 3 డాట్స్ మిస్ అయినాయి, అది ఎక్కడ ఉంది చూడంగానే మీరు చెప్పేయచ్చు. ఇవన్నీ సర్కిల్ ఉంది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఓన్లీ 3 డాట్ మిస్ అయింది ఇక్కడ, ఈ షేపు ఇదే ఫస్ట్ వన్, అంటే ఫస్ట్ వన్. 41 ఈజ్ ఫస్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడగానే తెలుస్తుంది, అన్నీ ఇలా స్ట్రైట్గా ఉండి డాట్స్ ఉన్నాయి. అక్కడ ఎక్కడ ఉంది, ఇవన్నీ వేరే డైరెక్షన్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ వన్ ఒకటి సేమ్ స్ట్రైట్గా ఉండి డాట్ ఉంది. సో 42 ఈజ్ ఫస్ట్ వన్. ఓకే, 42 ఈజ్ ఫస్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ 43. ఈ డైరెక్షన్ చూసుకోండి, ఇవన్నీ ట్రయాంగిల్ వచ్చి పైన సర్కిల్లో చిన్నగా వచ్చింది. ఇక్కడ కూడా మన ట్రయాంగిల్ వచ్చి పైన సర్కిల్లో రావాలి. అది ఎక్కడ ఉంది, ట్రయాంగిల్ వచ్చింది కానీ ఇది రెక్టాంగిల్ కాదు, ఇది ట్రయాంగిల్ ఉంది, సర్కిల్ ఇది కాదు. ట్రయాంగిల్ వచ్చింది, సర్కిల్ ఇది. ఓకే, నెక్స్ట్ 2 ట్రయాంగిల్స్, ఇది కాదు, అంటే థర్డ్ ఆప్షన్. మనకి సేమ్ ఏముంది, ఆప్షన్ 3 అనేది 43 ఈజ్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 44 క్వశ్చన్. 44 ఒకసారి చూడండి, ఇక్కడ మనకి 2 సేమ్ ఎన్ పొజిషన్, ఎన్ షేప్లో ఉన్నాయి. ఇక్కడ మనకి జెడ్ షేప్లో రావాలి, ఇట్లా జెడ్ షేప్లో రావాలి. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇది ఉంది క్రాస్, సో కాదు.
ఓకే. నెక్స్ట్ ఇది జెడ్ఏ. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇది కాదు, ఇది కూడా జెడ్ఏ. జెడ్లో కూడా మనం అబ్జర్వ్ చేయాలి అక్కడ ఎలా ఇచ్చారో. జెడ్లో కూడా ఇక్కడ యారో ఉంది, ఇక్కడ యారో ఉంది. ఓకే, టాప్ అండ్ బాటమ్ ఇక్కడ 2 యారో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మాత్రం యారో ఉంది, ఇక్కడ లేదు లైన్. సో మనకి ఏంటిది ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్. 44th ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ 45 ఇక్కడ చూడండి బాక్స్. ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఇలా బాక్స్ రావాలి. ఓకే, ఇలా రావాలి. చూడండి ఆ షేప్ ఎక్కడ ఉంది చూడండి. అన్నీ సేమే అనిపిస్తున్నాయి కానీ ఇలా చిన్నగా చేంజ్ ఉంటుంది. అబ్జర్వ్ చేయండి ఒకసారి. మనకి ఇలా ఉండి రివర్స్లో ఉండి స్ట్రైట్గా ఉండాలి. ఏమున్నాయి, ఇది బాక్స్, ఇది కాదు, ఇది సేమే, ఇది 3 సేమ్. ఇది చూడండి ఇలా వచ్చేసి ఇలా. ఓకే, ఈ 2 మ్యాచ్ అవుతుంది అంటే 4th వన్ ఆప్షన్ ఈజ్ 4. ఓకే, నెక్స్ట్ వన్ 46th అబ్జర్వ్ చేయండి. ఫిగర్ చూడండి ఒకసారి. ఇలా మనకి క్లోజ్ అవ్వాలి. నెక్స్ట్ ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇలా, ఇది మనకి డిఫరెంట్ ఉంది. ఇది 4 బాక్స్, ఇది కాదు, ఇది మొత్తం డిఫరెంట్ ఉంది. ఇది మ్యాచ్ అవుతుంది చూడండి. ఇలా వచ్చింది గీత. నెక్స్ట్ ఇలా. ఓకే, సేమ్ అనిపిస్తుంది అంటే 3rd వన్. 46 ఈజ్ 3rd ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఈ 4 మీరే చేయండి. 47, 48, 49, 50 సేమ్ అన్ని ఫిగర్స్ చూసి అలా మిస్ అయిన దాంట్లో 4 ఆప్షన్లో ఏ ఆన్సరో మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, ఈజీనే ఉంటాయి. ఫస్ట్ మీరు ఈ మిస్ అయిన ఫిగర్ డ్రా చేసుకోవాలి, అప్పుడు మీకు ఈజీగా ఫైండ్ అవుట్ అయ్యి. ఓకే, ఈ 4 మీకే వదిలేస్తున్నా, మీరు ఆప్షన్ ఏంటిదో గెస్ చేయండి. ఆల్మోస్ట్ మనకి మెంటల్ అబిలిటీలో 3 చాప్టర్స్ అయిపోయాయి. ఇంకా 7 చాప్టర్స్ ఉన్నాయి. ఇంకా 7 చాప్టర్స్ వేస్తే మనకి మెంటల్ అబిలిటీ అనేది పోర్షన్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, 3rd చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 4th చాప్టర్. ఓకే, థ్యాంక్ యూ. Thank you for watching this video. Like, subscribe and share this video. Thank you.